హాయ్ అండి. మీ ఇంట్లో కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ప్యాకెట్ పెరుగు అయితే వాడుతుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్యాకెట్ పెరుగు అనేది అకేషనల్గా పర్లేదు, కానీ డైలీ మాత్రం అస్సలు వాడకూడదండి. ఎందుకంటే మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అనేది చాలా పెద్ద మెడిసిన్ అనమాట. సో ప్యాకెట్ పెరుగులో ఆ ప్రోబయాటిక్స్ అనేవి ఉండవు. దాని ఇంకా ప్రిజర్వేటివ్స్ ఉండడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, డైజెస్టివ్ ఇష్యూస్ లాంటి ఈ జనరేషన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇంట్లో చేసిన పెరుగుకైతే గట్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. అందుకే మన పెద్దవాళ్ళు మన డైట్లో ఇంక్లూడ్ చేస్తారు. పెరుగు యొక్క పర్పసే మన హెల్త్కి ఎన్నో రకాలుగా, మనం తినే ఫుడ్లో కాల్షియం, B12 అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రోబయాటిక్స్ అనేవి ఉండాలండి. ప్యాకెట్ పెరుగులో ఈ ప్రోబయాటిక్స్ అనేవి ఉండవు. అవి చాలా తక్కువలో ఉంటాయి. అవి మనకి సరిపోవు అనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా డైట్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టే బదులు మనం రెగ్యులర్గా తీసుకునే ఈ పెరుగులో ఖచ్చితంగా మార్పులు చేసుకోండి. ఖచ్చితంగా పెరుగు కంటే కూడా మజ్జిగ చిలికి వాడుకుంటే కనుక ఇంకా మంచిది.